హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రో, మేము ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వలేకున్నాం బ్రో. ఎంతసేపు ప్రిపేర్ అయినా కూడా తర్వాత ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. కొంతసేపు బాగా చదువుతాం, కానీ తర్వాత ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి బ్రో. సో దీనికి ఏదైనా టిప్స్ చెప్పండి బ్రో. కొంచెం మోటివేషన్ కావాలి బ్రో చదవడానికి అంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మంచి మోటివేషన్ ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఎంసెట్కి ఈ మోటివేషన్ వీడియో చూస్తున్నారంటే ఏంటి? మీరు ఎంసెట్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తున్నట్టు. మీరు ఎంసెట్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తున్నారంటే మీకు మెయిన్స్లో మ్యాక్సిమం పోయి ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది ఫస్ట్ నుంచి ఎంసెట్ బేస్ మీద ఉంటారు. సో ఇప్పుడు మీ అందరికీ ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏంటి? ఎంసెట్. అండ్ మీరు నన్ను అడగచ్చు, బ్రో ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నాయి కదా బ్రో, విఐటి, ఎస్ఆర్ఎం, శస్త్ర, అమృత, ఎల్పియు, కేఎల్యు అండ్ సో ఆన్, ఇవి కూడా ఉన్నాయి కదా బ్రో, అందులో సీట్ తెచ్చుకోవచ్చు కదా బ్రో అంటే ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఫస్ట్ సపోజ్ ఒకవేళ ఆ ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ రాలేదంటే ఏంటి పరిస్థితి? మీకు ఆ ఎగ్జామ్స్లో ఓవరాల్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది. మన కర్మగాలి అందులో సీట్ రాలేదంటే తర్వాత ఏంటి పరిస్థితి? అటువైపు ఆ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రాక, ఇటు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాక, ఇంకా లాస్ట్కి తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. సో మీరు ఎంసెట్ని లైట్ తీసుకోవద్దండి. ఎంసెట్ అనేది మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ అంటావా, మేనేజ్మెంట్ సీట్స్ కావాలంటే బాగా ఖర్చు అవుతుంది. మన దగ్గర అంత స్తోమత ఉండదు. మనకు మేనేజ్మెంట్ సీట్ కొనేంతనే ఉంటే మనం ఇలా ఎంసెట్కి ఇలాంటి వీడియోస్ ఎందుకు చూస్తాం, ఎంసెట్కి ఎందుకు ఇంత బాగా ప్రిపేర్ అవుతాం? సో కరెక్టే కదా. సో మీరు ఇక్కడ దాకా వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఎంసెట్ మీద ఎంత పట్టుదలతో ఉన్నారో నాకు అర్థమవుతుంది. సో మీకు ఇప్పుడు ఉన్న ఇంపార్టెంట్ గోల్ ఏంటి? ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, అంటే బిలో 5K లోపు ర్యాంక్ తెచ్చుకోవడం. అట్లీస్ట్ 10K లోపు అయినా తెచ్చుకోవాలి, లేదంటే మీకు మంచి కాలేజెస్ రావు. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ గురించి మాట్లాడితే, అన్న నాకు చదవాలని ఉందన్న, కానీ ఎక్కువసేపు చదవలేకున్నా మధ్యలో ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. కొంచెంసేపు బాగా చదువుతా, కానీ తర్వాత చదవబుద్ధి అవ్వట్లేదు అంటే మీరు ఒకటి ఆలోచించండి. ఈ 1 మంత్ ఎలాగోలాగా ప్రిపేర్ అయ్యి ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాసి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నా సామాన్యంగా నిన్నెవడు ఆపలేడు. ఒకవేళ ఎంసెట్ చేయి జారిందా ఇంకంతే. నో గుడ్ ఎడ్యుకేషన్, నో గుడ్ కాలేజ్, నో గుడ్ ప్లేస్మెంట్, నో గుడ్ లైఫ్. మీ లైఫ్ అంతా రివర్స్ అయిపోతుంది. అదే మీరు ఈ 1 మంత్ కష్టపడి ఎగ్జామ్ బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే తర్వాత మీ లైఫే వేరు. మీకు మంచి కాలేజ్ వస్తుంది, గుడ్ ప్లేస్మెంట్, గుడ్ ఎంజాయింగ్ లైఫ్. కాలేజెస్లో ఫెస్ట్స్ అంట, ఈవెంట్స్ అంట, అబ్బో చాలా ఉంటాయి. మీ లైఫ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. ఇది ఎప్పుడు మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే. ఒకసారి ఊహించుకోండి, మంచి కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ చేస్తూ, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, ఇంకా మంచి ప్లేస్మెంట్ తెచ్చుకొని మీరు లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఒకసారి ఊహించుకోండి. అలాగే ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీకు ఇంతవరకు ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టుంటారు? మా అబ్బాయి లేదా మా అమ్మాయి మాలాగా కష్టపడకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, మీకు ఎంత ఖర్చు పెట్టింటారు, మీకు ఎంత సపోర్ట్ చేస్తుంటారు, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుని ఉంటారు. సో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకు మనం రిటర్న్గా ఇచ్చేది ఇదేనా? వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోవాలి, వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోవాలి? సో ఒక్కసారి ఇవన్నీ కళ్ళు మూసుకొని ఆలోచించండి, తర్వాత మీకే చదవాలనిపిస్తుంది. ఇప్పుడు వేరే డిస్ట్రాక్షన్స్ గురించి మాట్లాడితే మొబైల్లో గేమ్స్ ఆడాలనిపించడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడాలనిపించడం. సో ఫోన్ మిమ్మల్ని అటాచ్ చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీడియో పాస్ చేసి ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ గేమ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయండి. మీరు కావాలంటే ఎగ్జామ్ తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఆడుకోండి. మీ అకౌంట్ అనేది లాగిన్ చేస్తే తర్వాత మీకు గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు ఈ 1 మంత్ మాత్రం ఇవి డిలీట్ చేసి పక్కన పెట్టండి. మీరు ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? మీరు ఇక్కడ ఒక గేమ్ ఆడేలోపు మీ ఫ్రెండ్ గారు అక్కడ సోమ్ చాప్టర్ లేపేస్తుంటాడు. సో మనకి ఈ గేమ్స్ అనేది వద్దు, ఈ 1 మంత్ పక్కన పెట్టేద్దాం. అండ్ తర్వాత చూస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా వేలిపోతూ ఉంటుంది, రీల్స్ పోతూ ఉంటాయి, అసలు టైమే తెలియదు. మీరు ఈ 1 మంత్ రీల్స్ చూడకుండా అంటే మీకు పోయేదేం లేదు. మీరు ఆ రీల్స్ చూసే టైంలో ఇక్కడ చాలా టాపిక్స్ కవర్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోసం మాత్రమే చూడండి. ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ చూస్తూ అలా టైంపాస్ మాత్రం చేయొద్దండి. మీరు ఇవన్నీ ఫాలో అయితే మీరు ఎంత టైం సేవ్ చేసుకుంటారో తెలుసా? సో ఈ 1 మంత్ మాత్రం ఆ గేమ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి వాటి జోలికి మాత్రం వెళ్లకుండా ఉండండి. నేను ఇప్పటికిప్పుడు వీడియో పాస్ చేసి మరి ఎందుకు వెళ్ళి డిలీట్ చేయమంటున్నా అంటే, మీరు ఈ వీడియో చూసేంతసేపు మోటివేటెడ్గా ఉంటారు. సో మీరు ఆ మోటివేషన్ వెళ్ళి డిలీట్ చేస్తారు. అదే తర్వాత అనుకో మీరు డిలీట్ చేసేది ఉండదు, ఏముండదు. సో నేను చెప్పింది వినండి. మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ గేమ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయండి. మీరు అవి ఇప్పుడు డిలీట్ చేసి ఒక 2-3 డేస్ బాగా చదివి అండ్ తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేశారంటే ఇంకా చేసేది ఏం లేదు, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. సో ప్లీజ్ మీకోసం చెప్తున్నా, వినండి, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీరు చెప్పినట్టు మేము పాటిస్తాం బ్రో, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం బ్రో అంటే కామెంట్ సెక్షన్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో.